కుదిరితే పరిగెట్టు, లేదంటే నడు. అదీ కుదరకపోతే ప్రాకుతూ పో అన్నారు ఒక మహాకవి. ఆ మాటలో 100% నిరూపించిన వ్యక్తి. ఒక కాలు లేకపోయినా రోజుకి 42 కిలోమీటర్లు పరిగెట్టి డబ్బు కోసం కాదు, తన కోసం కాదు, ఎంతో మంది క్యాన్సర్‌తో సఫర్ అయ్యే క్యాన్సర్ పేషెంట్‌ల గురించి ఆశాజీవి అయ్యాడు టెర్రీ ఫాక్స్. ఇతనికి 18 సంవత్సరాల వయసులో బోన్ క్యాన్సర్ వచ్చింది. డాక్టర్స్ రికవరీ పర్సెంట్ 50% అవకాశం ఉందన్నారు. అతను ఆశ్చర్యపోయాడు. అదేంటి అని అడిగాడు. గత 10 సంవత్సరాల క్రితం అయితే 15% అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకా 50% అన్నారు. క్యాన్సర్ ఫీల్డ్‌లో ఎన్నో రీసెర్చ్ జరగాలి. వైద్యం డెవలప్ అవ్వాలి. దానికి ఎక్కువ డబ్బు కావాలన్నారు. కాలు తొలగించారు. కాలు రికవరీ అయిన తర్వాత డబ్బు సమకూర్చాలనే ఆశయంతో, లక్ష్యంతో, సంకల్పంతో తన కష్టాలన్నీ పక్కన పెట్టాడు. ప్రతిరోజు 42 కిలోమీటర్లు పరుగు తీసి మారథాన్ ఆఫ్ హోప్ అని పేరు పెట్టాడు. ప్రతి పట్టణంలో రోజు పరిగెట్టేవారు. ఎవరో ఉన్నా లేకపోయినా, వర్షం ఉన్నా, ఎండ, వాన ఏదైనా కూడా లెక్క చేయకుండా ప్రతిరోజు కూడా 42 కిలోమీటర్లు పరిగెట్టాడు. తన లక్ష్యాన్ని సాధించాలని ముందడుగు వేశాడు. అదేవిధంగా 43 రోజులు పరిగెట్టి $5,373 కిలోమీటర్లు పరిగెట్టి $800 మిలియన్ సంపాదించి క్యాన్సర్ రీసెర్చ్‌కి ఉపయోగించాడు ఆ అమౌంట్. కానీ దురదృష్టం అతన్ని వెంటాడింది. క్యాన్సర్ అతని ఊపిరితిత్తులకి వ్యాపించింది. డాక్టర్స్ పరిగెట్టకూడదన్నారు. ఆగిపోయాడు. కానీ తన లక్ష్యం ప్రపంచాన్ని పరిగెట్టించింది.